రాహుకాలంలో నిమ్మజ్యోతుల పూజ ఏ గుడిలో వెలిగించాలి? అదేవిధంగా ఎన్ని నిమ్మకాయలతో వెలిగించాలి? ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి. అదేవిధంగా నేను విజయవాడ దుర్గమ్మ వారి గుడిలో వెలిగించాను. అక్కడ పెద్ద ముత్తైదువులని అదేవిధంగా చాలా వరకు సెర్చ్ చేసి నేను పాటించిన విధి విధానాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పాటించకూడనివి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రాహుకాలంలో నిమ్మజ్యోతుల పూజ దుర్గమ్మ వారి గుడి లేదా అమ్మవారి శక్తి రూపంలో ఉన్న ఏ అమ్మవారి గుడిలోనైనా వెలిగించవచ్చండి. రాహుకాలంలో ఎవరైతే అమ్మవారికి నిమ్మజ్యోతుల పూజ చేస్తారో వారిని అమ్మవారు తన కన్నన బిడ్డ వలె చూసుకుంటారండి. ఎందుకంటే అమ్మవారికి నిమ్మజ్యోతుల పూజ అంటే ఎంతో ప్రీతి అండి. ఈ నిమ్మజ్యోతుల పూజ చేసుకోవడం వల్ల రాహుకేతు దోషాలు పోతాయి. అదేవిధంగా నాగదోషాలు, సర్పదోషాలు, గ్రహదోషాలు, అనారోగ్య సమస్యలు ఇటువంటివన్నీ కూడా తొలగిపోవడానికి చాలా మంచి పూజ అండి. ఈ పూజ ఆడవారు మగవారు అనే తేడా లేకుండా ఎవరైనా చేసుకోవచ్చండి. ఈ పూజ ఎక్కువగా మంగళవారం లేదా శుక్రవారంలో చేసుకుంటే చాలా మంచిదండి. మంగళవారం అయితే రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు ఉంటుందండి. ప్రతి మంగళవారం కూడా ఒకే టైమింగ్స్ ఉంటుందండి. అదేవిధంగా శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12 వరకు ఉంటుందండి. ప్రతి శుక్రవారం కూడా అదే టైమింగ్ ఉంటుందండి. ప్రతిరోజు 1 గంటన్నర పాటు రాహుకాలం ఉంటుందండి. ఆ సమయంలో కేవలం రాహుకాల పూజ చేసుకుంటేనే చాలా మంచిదండి. వేరే శుభకార్యాలు అటువంటివి ఏమీ కూడా చేయకూడదండి. రాహుకాల పూజ నేను విజయవాడ దుర్గమ్మ వారి గుడిలో మంగళవారం పూట మధ్యాహ్నం 3 నుంచి 4:30 లోపు వెలిగించానండి. నేను మంగళవారం ఉదయాన్నే తలంటు స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని టిఫిన్ చేసి మధ్యాహ్నం గుడికి వెళ్ళే ముందు ఒకసారి స్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళానండి. చాలామంది కూడా ఉపవాసం ఉండి చెయ్యాలి అంటున్నారు. కుదరలేని వాళ్ళు టిఫిన్ చేసి కూడా చేసుకోవచ్చండి. కాకపోతే వెళ్ళే ముందు ఒక స్నానం చేసుకొని వెళ్ళటం చాలా మంచిదండి. లేదు ఉపవాసం ఉండగలిగితే గనక ఉపవాసం ఉండి ఏం స్నానం చేయకుండా అమ్మవారి గుడికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చండి. మంగళవారం ఎందుకు చేశాను అంటే గనక మంగళవారం ఏది చేసినా కూడా చాలా మంచిది, జయం వస్తుందని చెప్పి నేను మంగళవారం పూట చేశానండి. అదేవిధంగా ఈ రాహుకాల పూజకి నియమాలు ఏమిటంటే ముఖ్యంగా చీర మాత్రమే కట్టుకోవాలండి. పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు చేసుకునేటట్టయితే పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా చీర మాత్రం ధరించండి. పెళ్ళి కాని వాళ్ళు డ్రెస్ వేసుకోండి. అమ్మవారి గుడికి వెళ్ళేటట్టయితే కనుక ఖచ్చితంగా చున్నీ వేసుకొని వెళ్ళాలండి. అలా అయితేనే ఎలో ఉంది, లేదంటే ఆపేస్తున్నారు బయటే. సో ఇది గమనించగలరు. మగవాళ్ళు పంచె కట్టుకొని చేసుకుంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా కండువా వేసుకోవాలి. ఇది కూడా గమనించగలరు. అదేవిధంగా ఇంట్లో చాలామంది నిమ్మకాయలు కట్ చేసి నిమ్మకాయ రసం ఇంట్లోనే పిండుకొని ఆ నిమ్మడొప్పలు డైరెక్ట్గా గుడికి తీసుకువెళ్ళి అలా పూజ చేస్తున్నారు. కానీ నాకు చెప్పిన కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఇంట్లో అసలు నిమ్మకాయ అనేది కట్ చేయకూడదు రాహుకాల పూజ చేసేవాళ్ళు అని చెప్పారండి. గుడికి మాత్రమే తీసుకువెళ్ళి మన వెంట ఒక చాక్ తీసుకొని వెళ్ళి గుడిలో మాత్రమే కట్ చేసుకోవాలి. ఎక్కువగా పచ్చి నిమ్మకాయలు యూజ్ చేయడం చాలా మంచిదండి. రాహుకాల పూజకి ఎక్కువగా పచ్చి నిమ్మకాయలు వాడితే చాలా మంచిదండి. అది కూడా మచ్చలేని నిమ్మకాయలు వాడండి, ఇంకా మరీ మంచిది. పచ్చి నిమ్మకాయలకి 2 ముక్కలుగా కోసి వెనుకకు తిప్పి రసం పిండి ఆ రసం మాత్రం ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే పారేయాలండి. ఆ రసం ఇంటికి కూడా తీసుకువెళ్ళకూడదండి. నాకు కూడా నేను ఫస్ట్ వీక్ తెలియక ఇంటికి తీసుకువెళ్ళాను. కానీ అక్కడ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఇంటికి కూడా తీసుకువెళ్ళకూడదమ్మా ఆ నిమ్మరసం అన్నారు. ఎన్ని నిమ్మకాయలతో పూజ చేయాలి అని చాలామందికి డౌట్స్ ఉందండి. మీరు ఎన్ని నిమ్మకాయలతో పూజ చేయాలి అనేది మీరు ఎన్ని వారాలు అని మొక్కుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. చాలామంది 3 వారాలు, 5 వారాలు, 9 వారాలు, 11 వారాలు అని మొక్కుకుంటారు కదండి. దాన్ని బట్టి 3 వారాలు అయితే 3 నిమ్మకాయలు, 5 వారాలు అయితే 5 నిమ్మకాయలు, 9 వారాలు అయితే 9 నిమ్మకాయలు ఈ విధంగా వెలిగించుకోవాలండి. నేనైతే 11 వారాలు అని మొక్కుకున్నాను. 11 నిమ్మకాయలతో పూజ చేశానండి. 11 నిమ్మకాయలు అనగా కట్ చేస్తే 22 డొప్పలు వస్తాయి కదండి. సో 22 డొప్పలు, ఒక పిండి దీపం, మొత్తం 23 దీపాలు వెలిగించానండి. చాలామంది ఏం చెప్తున్నారంటే 22 డొప్పలు కాదు 23 వెలిగించాలి, లేదంటే 21 వెలిగించాలి అని చెప్తున్నారు. నేను కొంతమంది పెద్దవాళ్ళని అడిగితే ఎలాగైనా వెలిగించవచ్చమ్మా,
11 నిమ్మకాయలు అనగా 22 డొప్పలతోనైనా వెలిగించవచ్చు, లేదా 21 లేదంటే 23 ఎలాగైనా వెలిగించవచ్చమ్మా అన్నారండి. అది మీ ఇష్టం, ఎలాగైనా వెలిగించండి. చాలామంది ఒక్కో వారం ఒక్క నిమ్మకాయ పెంచుకుంటూ వెళ్తున్నారండి. ఫస్ట్ వారం 1 నిమ్మకాయ, రెండో వారం 2 నిమ్మకాయలు, మూడో వారం 3 నిమ్మకాయలు ఇలా పెంచుకుంటూ వెళ్తున్నారండి. చాలామంది ఏం చెప్పారంటే అలాగైనా చేసుకోవచ్చు, లేదు ఒకే రోజు 11 నిమ్మకాయలు. నేను 11 వారాలు అనుకున్నాను కదండి, 11 నిమ్మకాయలు. అదేవిధంగా రెండో వారం కూడా 11 నిమ్మకాయలు, మూడో వారం 11 నిమ్మకాయలు. ఈ విధంగా నేను చేసుకుంటూ వెళ్ళానండి. ఈ పూజ చేసేటప్పుడు పసుపు విఘ్నేశ్వరుడు, అదేవిధంగా పసుపు గౌరీదేవిని చేసుకొని ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని, మ్యాక్సిమం ప్లాస్టిక్ ప్లేట్ కాకుండా, థర్మాకోల్ కూడా కాకుండా విస్తరాక్ కానీ అరిటాక్ కానీ ఇటువంటి ప్లేట్స్ తీసుకొని వెళ్ళి అందులో పూజ చేసుకోండి. అదేవిధంగా ఎర్రటి పుష్పాలు అయితే ఖచ్చితంగా వాడాలండి ఈ పూజకి. ఎందుకంటే అమ్మవారికి ఎరుపు ఇష్టం, రాహుకి కూడా ఎరుపే ఇష్టం. సో అందుకని ఎర్రటి పుష్పాలతో కూడా ఈ పూజ చేసుకుంటారండి. పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఖడ్గమాల స్తోత్రం కానీ, అష్టోత్తరం కానీ, లలితా సహస్రనామ స్తోత్రం కానీ చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి. అక్షింతలతో కానీ కుంకుమతో కానీ పూజ చేసుకోవచ్చండి. కొంతమంది అమ్మవారి గుడిలో చిన్న సైజు అమ్మవారి ఫోటో కూడా తెచ్చుకొని పూజ చేసుకుంటున్నారు. సో ఆ విధంగానైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. కానీ అష్టోత్తరం చదివినంతసేపు కూడా అక్షతలు కానీ లేదంటే కుంకుమార్చన కానీ చేసుకుంటూ కూడా పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. అదేవిధంగా లాస్ట్లో శివయ్యది ఒక నామం కూడా చదవండి. అమ్మవారిని తలుచుకున్న తర్వాత ఖచ్చితంగా అయ్యవారిని తలుచుకుంటే ఆ అమ్మకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి. ముందుగా కింద నీళ్లు చల్లి, కింద బియ్యపిండితో ముగ్గు వేసి, పసుపు కుంకుమ చల్లి, మళ్ళీ పేపర్ ప్లేట్ పెట్టి దాని మీద కూడా బియ్యపిండితో ముగ్గు వేసి, పసుపు కుంకుమ చల్లి, అక్కడ పసుపు వినాయకుడిని, అదేవిధంగా పసుపు గౌరీదేవిని చేసి పెట్టుకున్నానండి. తరువాత 11 నిమ్మకాయలు అక్కడే కోసి నిమ్మకాయ రసం పిండి అక్కడ చెట్టు మొదట్లో వేసి, నిమ్మకాయ డొప్పలు తిప్పి వెనుకాల తిప్పి దానిపైన నువ్వుల నూనె వేసి ఒక బొడ్డు ఒత్తు వేసానండి. చాలామంది ఆవు నెయ్యి వాడేటైతే కరిగించిన ఆవు నెయ్యి వాడండి. ప్యూర్ ఆవు నెయ్యి వాడితే చాలా మంచిదండి. కుదరలేని వాళ్ళు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వాడుకోవచ్చండి. నువ్వుల నూనె కూడా మొదటి రకం నువ్వుల నూనె వాడితే చాలా మంచిదండి. దీపారాజు నువ్వుల నూనె కాకుండా మొదటి రకం నువ్వుల నూనె వాడండి, ఇంకా మంచిది. ఒక బొడ్డు ఒత్తి వేసి, ఒక్కొక్క నిమ్మకాయ డొప్పలో ఒక బొడ్డు ఒత్తి వేసి, పసుపు కుంకుమతో అలంకరించి ఒక పిండి ప్రమిద చేసి దాంట్లో 2 నార్మల్ ఒత్తులు వేసి దీపారాధన చేసుకున్నానండి. అదేవిధంగా తాంబూలం కింద 2 అరటిపళ్ళు కానీ, 2 మామిడి పళ్ళు కానీ, 2 జామ పళ్ళు కానీ ఏది కుదిరితే అది తాంబూలం కింద పెట్టండి. ఎర్రటి పుష్పాలతో పూజ చేసుకున్నామండి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అష్టోత్తరం, లలితా సహస్రనామం చదువుకొని, లాస్ట్లో అయ్యవారి నామం చదువుకొని పూజ ముగించుకున్నామండి. తరువాత నైవేద్యంగా పులిహార చేశామండి. ఖచ్చితంగా ఒక వారం ఒక్కో నైవేద్యం చేసుకోవాలి అని అంటున్నారు. కుదరలేని వాళ్ళు సలివిడి, వడపప్పు, పానకం అయితే ఖచ్చితంగా ఉండాలండి. దానితో పాటు ఒక పులిహార కానీ, లేదా దద్దోజనం కానీ, పరమన్నం కానీ ఏదైనా చేసుకోవచ్చండి. నేనైతే సలివిడి, వడపప్పు, పానకం పెట్టి ఫ్రూట్స్ పెట్టానండి తాంబూలం కింద. లాస్ట్ 11వ వారంలో పులిహోర, దద్దోజనం, పరమాన్నం ఈ 3 నైవేద్యాలు చేసి తాంబూలం కింద ముత్తైదులకి తాంబూలంలో పెట్టి ఇచ్చానండి. తాంబూలంలో నేను ఒక జాకెట్ ముక్క, 2 తమలపాకులు, 2 వక్కలు, కుదిరినంతగా రూపాయి నాణెం, అదేవిధంగా పసుపు, కుంకుమ, పువ్వులు, 2 పళ్ళు నైవేద్యం, అమ్మవారికి చూపించిన నైవేద్యాన్ని ప్రసాదంగా ఇచ్చానండి. సో నేను ఈ విధంగా చేసుకున్నాను. చాలామంది వచ్చిన డౌట్స్ ఏంటంటే ఒక్కో రోజు ఒక్కొక్క తాంబూలం ఇచ్చుకోవచ్చా అంటున్నారండి. అక్కడ కొంతమంది గుళ్ళో ఫస్ట్ రోజుకి ఒక తాంబూలం ఒకరికి ఇస్తున్నారండి. రెండో వారం వచ్చి రెండో వారం పూజ చేసుకొని ఒక ముత్తైదుకి తాంబూలం ఇస్తున్నారు. మూడో వారం పూజ చేసుకొని ఒక ముత్తైదుకి తాంబూలం ఇస్తున్నారు. ఏ రోజు పూజ చేసి ఆ రోజే తాంబూలం ఇచ్చుకుంటున్నారండి. నేనైతే మాత్రం 11 వారాలు చేసి లాస్ట్లో 11వ వారం రోజున 9 మంది ముత్తైదులకి తాంబూలం ఇచ్చానండి ఒకేసారి అందరికీ కూడా. ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏ గుడిలో అయితే పూజ చేస్తున్నారో ఆ గుడిలో అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత అయ్యవారిని దర్శనం చేసుకోవాలండి.
ఇదంతా అయిపోయిన తర్వాత మాకు సాయంత్రం అవుతుంది కదండి. సాయంత్రం ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకొని ఆ తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు మేము భోజనం స్వీకరించామండి. ఈ విధంగా నేను చేసుకున్నానండి రాహుకాల దీపం. అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గనక నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.